నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో ఏది ఏమైనా కూడా వినాయక చవితి వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచంలోనే మరి వినాయకులు ఎక్కడ చక్కగా ఏర్పాట్లు చేస్తారు, ఏ వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి భక్తులు చాలామంది తహతహలాడుతుంటారు. సో పెద్ద వినాయకుని చూసుకున్నట్టయితే ఖైరతాబాద్, తర్వాత లడ్డు ప్రాముఖ్యత అంటే బాలాపూర్ అంటారు. మరి ఇంకో వినాయకుడు అంటే ప్రత్యేకంగా కళాకారులకు అన్నం పెట్టే వినాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మన బడంగ్పేట్ వినాయకుడు. సో బడంగ్పేట్ వినాయకుడు అనే గుర్తు గణేశుని పేరు గుర్తు రాగానే చూడొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వినాయకునికి సంబంధించినటువంటి ఉత్సవ సమితి ప్రతి సంవత్సరం అంచెలంచెలు అంటే గత 25 సంవత్సరాల నుంచి మొదటిసారిగా ఒక చిన్న షెడ్లో అంటే ఒక చిన్న బిల్డింగ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వినాయకుడు నేడు అంచెలంచెలుగా ఎంతో పెద్దగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడవచ్చు మరి ఇక్కడ కూడా ఈ యొక్క వినాయకుని చెట్టు చాలా సూపర్ అంటే అరుణాచలం, ఏదైతే అరుణాచలం గిరి ప్రదర్శన ఎంత ఫేమస్ ఉందో అదేవిధంగా ఈ యొక్క వినాయకుని చెట్టు కూడా అంతే ఫేమస్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఏర్పాట్లు మొత్తం పూర్తిగా అయ్యాయి. సో వినాయకుని చూడొచ్చు, కవర్ మొత్తం ప్యాక్ చేసి ఉంది. ఎందుకంటే ఫైనల్గా ఈరోజు చివరి రోజు కాబట్టి రేపు ఉదయాన్నే ఫైనల్ సెట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వినాయకుని పూజకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇంతకు ఇక్కడ ఉన్నటువంటి బృందం ఎవరు, మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే బడంగ్పేట్ వినాయకునికి పెద్ద వినాయకు సంబంధించినటువంటి మరి యువత మరి మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే. పేరు? బాబుల్ రెడ్డి. అన్న ఎట్లున్నవే? బాగున్నా. చెప్పాలి మరి ఏంది ఎట్లా ఈ సంవత్సరం బడంగ్పేట యొక్క వినాయకుడిని మరి ఏ విధంగా ప్రతిష్ఠిస్తారు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం నమూనా ఎలా ఉండబోతుంది, మరి మండపం ఏ విధంగా ఏర్పాటు చేశారు, మొత్తం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నమూనా పోయిన సంవత్సరం లెక్కనే ఉంటుంది. మండపం మాత్రం అరుణాచలం సెట్ వేయడం జరిగింది. దాంతోపాటు కనువిందు మీకు తెలిసిందే ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుంది. దాంతోపాటు కళాకారులు ఎంతమంది ఉంటారు, చాలా వైభవంగా జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఊరు మొత్తం అందరు కలిసి కుల మతం ఎవ్వరు లేకుండా అందరూ వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు. దాంతోపాటు అందరు కలిసిమెలిసి అందరు కలిసి చేస్తారు. మీకున్నటువంటి పోస్ట్ ఏంది ఇక్కడ? ప్రెసిడెంట్ అంటే ఏదైనా బాధ్యతలు మీ చేతి మీదకి వెళ్ళే? మా చేతి నుంచి. ఎన్ని సంవత్సరాలుగా ఈ పోస్ట్ మీరు తీసుకోవడం జరిగింది? సెకండ్ టైం. సో మొదటి టైం తీసుకున్నప్పుడు అసలు ఎలా అనిపించింది? ఇంత పెద్ద బాధ్యత నేను మోయగలుగుతాన నమ్మకం ఉండేనా? ఫస్ట్ కొంచెం భయపడ్డాను. దాని తర్వాత అందరి సహకారంతో హ్యాపీగా అన్నీ కంప్లీట్ చేసాను లాస్ట్ ఇయర్. ఎలాంటి ఆటంకం రాకుండా మొత్తం మీద ఫుల్ సక్సెస్ చేసిన? ఎలాంటి ఆటంకం లేకుండా అందరి సహకారంతో ఫుల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. అంటే వాస్తవానికి అయితే వినాయకుడు అంటే మొదట ప్రతిష్ఠించిన రోజు నుంచి మొదలు పెట్టుకొని చివరి వరకు అంటే మరి ఇక్కడ వినాయకుడిని లేపి ఊరేగింపు చేసి ట్యాంక్ బండ్ వెళ్ళిన వరకు కూడా చాలా పెద్ద టెన్షన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే బడంగ్పేట్ వినాయకుడు అంటే ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టే అనే పేరు బాగుంది. మరి ఈసారి ఎంతమంది కళాకారులను ఇన్వైట్ చేయబోతున్నాం? ఈసారి గిట 100 నుంచి 200 మంది కళాకారులు ఉండబోతున్నారు. మేము ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి ట్యాంక్ బండ్ వరకు మాకు కొంచెం మధ్యలో ఆటంకాలు, చెట్లు, దాంతో ప్రాబ్లం జరుగుతుంది. ఉన్న బడంగ్పేట్ వాసులు అందరు కలిసి ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా పోతూ చెట్లు కట్ చేసుకుంటూ లేపుకుంటూ వెళ్తాం. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కళాకారులు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? గత సంవత్సరం ఉన్నటువంటి కళాకారులను పిలిపిస్తున్నారా? ఇంచుమించు 70% వాళ్ళే ఉంటారు. వాళ్ళే. ఏ బృందాలను ఏర్పాటు చేయబోతున్నారు? కోలాటం, ఆర్కెస్ట్రా, బ్యాండ్, డప్పులు, ఇంకా కొత్తవి మాట్లాడుతున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు అదొకటి. ఎందు గురించి మరి కళాకారులకి ప్రత్యేకంగా వాస్తవానికి ఎక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, వాస్తవానికి ఊరేగింపులో భాగంగా భజన చేసేసి ఆడికెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మరి మీరెందుకు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మాకేందో ముందు నుంచి అదే నడుస్తున్నది, అదే కంటిన్యూ నడుస్తున్నది. అసలు కళాకారులకు మంచిగా ఉండేది బడంగ్పేట ఒకటే. దాంతోపాటు ఉన్న పబ్లిక్ గిట్ట చూడగలది కళాకారులని. కాబట్టి అదొకటి కంప్లీట్గా అదే కంటిన్యూ చేస్తున్నాం సేమ్. మరి ఈ యొక్క గణేష్ వేడుకల్లో భాగంగా మరి అతిథులు ఎవరెవరు రాబోతున్నారు? ఎమ్మెల్యే గారు రాబోతున్నారు, మాజీ మేయర్ గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మెంబర్స్ కానీ, ఎంపీలు, ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనేది ప్రతి పార్టీ పరంగా ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు ఉన్నారు.
సరే, చూస్తున్నట్టయితే వాస్తవానికి పక్కకున్నటువంటి బాలాపూర్కి సీఎం రాబోతున్నాడని సమాచారం. మళ్ళీ అక్కడికి ఏ అతిథి వచ్చినా కూడా బడంగ్పేట్ రాక తప్పదు అనే చెప్పేసి ఒక అంశం ఉంటుందా? మరి బడంగ్పేట్ కూడా రాబోతున్నాడా? తీసుకొస్తారని అనుకుంటున్నాం మేము. తీసుకొస్తారని అనుకుంటున్నాం. వస్తే మాకు చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నది? 100% అందరూ కలిసిమెలిసిగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు, అందరూ ఉన్నారు. వాస్తవానికి చూసినట్టయితే బడంగ్పేట్ అంటేనే చాలా పెద్ద గ్రామం కదా. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎలక్షన్స్ అప్పుడైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా హోరాహోరీగా ఉంటుంది. మరి ఈ వినాయకుని సందర్భంలో ఎలా ఉంటారు అందరూ కూడా? సార్, పార్టీ అనేది పక్కన ఉంటుంది. పార్టీ పక్కన ఉంటుంది, పార్టీకి సంబంధం లేదు. అందరు ఊరు ఒకటే అని మెయిన్, అంతే. ముఖ్యంగా ఈ వినాయకునికి సంబంధించి ఎవరెవరు సహాయ సహకారాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఇక్కడ? అందరూ ఉంటారు. అందులో జంగారెడ్డి గారు, ప్రభాకర్ గారు, మరి లోకం అన్నగారు, మళ్ళా బల్వంతన్న, మల్లారెడ్డి గారు, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ ఉంటారు. మరి గత సంవత్సరం ఈ లడ్డు ఎంత పోయింది, ఎవరు తీసుకురు? లాస్ట్ టైం గౌరవ్ సురేష్ గారు తీసుకున్నారు 11,50,000 రూపీస్కి. లాస్ట్ టైం గౌరవ్ సురేష్ గారు తీసుకోవడం జరిగింది. సో ఏదైతే లడ్డుకు సంబంధించి వచ్చినటువంటి డబ్బులతో మరి గ్రామానికి సంబంధించినట్టు ఇలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందా, లేదా ఓన్లీ వినాయకుని అభివృద్ధిలో భాగంగా వినాయకుని కోసమే ఆ యొక్క డబ్బులను ఖర్చు పెడతారా? అభివృద్ధికి ఇట చేస్తున్నారు. అభివృద్ధి చేస్తూ కొంచెం బ్యాక్ చేస్తున్నాం అమౌంట్. ఇప్పటి వరకు వినాయకు సంబంధించి లడ్డు వేలంపాటలో వచ్చినటువంటి డబ్బులను ఏవైనా అలాంటి అభివృద్ధిలో భాగంగా యూజ్ చేసినట్టు ఏమైనా ఉన్నాయా? నేను లాస్ట్ టైం చేసినప్పుడు మాత్రం నేను జస్ట్ బ్యాక్వర్డ్గా బ్యాంక్ బ్యాలెన్స్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈసారి కొంచెం ఒక దగ్గర రూమ్ కట్టి దీనికి ఒక స్టాండర్డ్గా చేయడం అని అనుకుంటున్నాం. రైట్. మరి నిత్యం మరి దేవాలయంలో ఇక్కడ ఈ యొక్క మండపంలో ఉంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులను కూడా మరి రిసీవ్ చేసుకొని వాళ్ళకు మరి స్వామివారి యొక్క దర్శనం చేసి నిత్యం సన్నిధిలో ఉన్నటువంటి మరో యువకుడు మనతో పాటు. అన్న నమస్తేనే. నమస్తే. ఏ పేరు అన్న? అన్న పేరు రాహుల్. చెప్పాలి, ఎలా ఉన్నావు? అన్న బాగుందన్న. మరి ఈ సంవత్సరం వినాయక చవితి ఎలా చేయబోతున్నావు? అసలు వినాయకుని దగ్గరకు వచ్చేటువంటి అతిథులను ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు? అన్న, మా దగ్గరికి ప్రత్యేకంగా రోజు కొన్ని వేల మంది భక్తులు దర్శనం చేసుకోడానికి వస్తారు. అందరికీ చాలా నీట్గా అన్ని సహకారంతో, అంటే వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తాం. ఇక్కడ పంతులు గారు ఉంటారు, వాళ్ళతో అర్చన చేయిస్తాం, ప్రసాదము అన్నీ చేయిస్తాం అన్న మేము. అదేవిధంగా విఐపీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మేయర్స్, కార్పొరేటర్స్, ఇంకా చాలామంది విఐపీస్ వస్తుంటారు. వాళ్ళకు కూడా మా కమిటీ అందరి తరఫున వాళ్ళకి ఘనంగా సన్మానం చేసి వాళ్ళకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేందుకు ధన్యవాదాలు తెలుపుతాము. వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఇక బడంగ్పేట్ గణేశుడు అంటే ఒక పేరు ఉన్నది. అదేవిధంగా మాకు ఇక్కడ ఎలక్ట్రిక్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ప్రెస్ వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు అందరు సహకరిస్తారన్న. ఈ బడంగ్పేట్ గణేశుడు ఉందంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అందరు సహకారంతో అందరు ముందుకు నడుస్తుంది. ఇంకా లాస్ట్ రోజు అంతా అంగరంగ వైభవంగా దాదాపు 200-300 మంది కళాకారులతో యాత్ర జరుగుతుంది. ఇంకా భారీ ఎత్తున విఐపీలు వాళ్ళని అందరూ వస్తుంటారు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడికి మన నైనా జైస్వాల్ కూడా వచ్చేదారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ మా వీరాంజనేయ భక్తి సమాజం తరపున పేరున అందరికీ ధన్యవాదాలు. సో మనతో పాటు మరి సీనియర్ కళాకారుడు, మరి నిత్యం ఈ యొక్క వినాయకుని మండపంలో ఉంటూ మరి సేవ చేస్తున్నటువంటి మహాభక్తుడు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? గట్టు మహిపాల్. అన్న చెప్పాలి, ఎట్లున్నావు? అంత బాగానే ఉన్నా వినాయకుని దయ వల్ల. అందరూ, నేను కూడా బాగున్నా, నాతో పాటు బడంగ్పేటలో అందరూ కూడా బాగానే ఉన్నారన్న. మరి ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు? యథావిధిగానే బడంగ్పేట్ వినాయకుడు అంటేనే శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా పూర్వీకుల నుంచి కూడా మా పెద్ద మనుషులు అందరి ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ బడంగ్పేట అంటేనే కళాకారుల బృందాలతోని శోభయాత్ర కానీ, ఊరేగింపు కానీ, నిత్యం పూజ కానీ, అలాగే భారీ సెట్టింగ్ కానీ, ఎన్నో వేల మంది బడంగ్పేటలో ఎన్నో కాలనీలు ఏర్పడ్డాయి. ఈరోజు
ప్రతిరోజు నిత్యం వేల మంది ఈ శ్రీ వీరాంజనేయ భక్త సమాజం యొక్క వినాయకుని దర్శించుకొని ఆ విఘ్న వినాయకుని ఆశీర్వాదాలు పొందుతారు. ఇంకో విషయం ఏంటంటే బడంగపేటలో స్పెషల్ ఎన్ని వినాయకుడున్నా కూడా బడంగపేట శ్రీ వీరాంజనేయ భక్త సమాజం వినాయకుడు అంటే మా వినాయకుడు. ఎన్ని వినాయకులు పెట్టినా ఏ రోజు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నిమజ్జనం రోజు ఏ వినాయకుడు కూడా బడంగపేటలో నిమజ్జనానికి బయలుదేరాడు. ఓన్లీ శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతి యువకుడు బడంగపేటలో నివసించే కాలనీవాసులు కానీ అలాగే పూర్వీకులు కానీ మా గ్రామ పెద్దలు కానీ ఇంతటి పెద్ద ఉత్సవాలకు ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క గ్రామ పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి కూడా మాకు ఎంతోమంది సహకరిస్తుంటారు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడానికే. అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి అధ్యక్షులను కానీ కమిటీని ఎన్నుకొని అందరి సమక్షంలో కుల మతాలకు అతీతంగా బడంగపేట వినాయకుడు అంటేనే అదొక బ్రాండ్. అందరం కలిసిమెలిసి ఈ యొక్క ప్రోగ్రాంని ఘన విజయం చేస్తాము. ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు సహకరిస్తారన్న, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ప్రతిరోజు కూడా ప్రసాదం అన్నదానాలతో పాటు ప్రతిరోజు మేము పులిహోర ప్రసాదమే డైలీ క్వింటల్ నుంచి క్వింటల్‌న్నర సప్లై చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్. అలాగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ పంతులు అవైలబుల్ ఉంటారు, భక్తులు వస్తూనే ఉంటారు. ఆ స్వామివారిని దర్శనం చేసుకుని పోతూనే ఉంటారు. ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల లడ్డు వేలం పట కానీ అన్నీ కానీ ఏది ఉన్నా కూడా లడ్డు వేలం పట వచ్చిన డబ్బులు కానీ గ్రామ అభివృద్ధికి కానీ అలాగే ఈ యొక్క ప్లేస్ని తీసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ లడ్డు వేలం పట డబ్బులు ఎలాంటి వృధా పోకుండా డిపాజిట్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఉంటే ఎలాంటి సహకారాలు అందడం జరుగుతుంది? 100% వాళ్ళు యథావిధిగా ప్రతి సంవత్సరం లేకనే మాకు ఒక 15 to 20 మెంబర్స్ పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా వాళ్ళ భోజన సౌకర్యాలు కానీ వాళ్ళ రూములు కానీ అన్ని అతిథి కూడా ఇక్కడనే దగ్గరుండి మేము చూసుకుంటాం. కమిటీ తరఫున దగ్గరుండి వాళ్ళ అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాం. వాళ్ళ 100% మా గణేశుడు పెట్టినప్పటి నుంచి ఊరేగింపు దాకా మీర్పేట్ పిఎస్ వాళ్ళది కానీ కరెంటు సిబ్బందిది కానీ మున్సిపల్ సిబ్బందిది కానీ అందరి ప్రోత్సాహం చాలా సంతోషంగా ఉంది. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఏదైతే వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేసారో మరి బడంగపేట మెయిన్ రోడ్డుకి సంబంధించి పెద్ద రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదు చేయకుండా అలా ఉంది. మరి సాయంత్రం పూట బాగా ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది భక్తులు అనడం జరిగింది. మరి ఈసారి ఏమన్నా స్పెషల్గా ఏర్పాట్లు చేయబోతున్నారా? పెద్ద రోడ్ అంటే ప్రభుత్వం చూసుకుంటుందన్న, రోడ్డుకి ఇబ్బంది ఏం లేదు. భక్తులు అయితే వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించకుండా వీరాంజనేయ భక్త సమాజం సభ్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా మంచిగా దర్శనం చేసి పంపించే బాధ్యత వీరాంజనేయ భక్త సమాజం తీసుకుంటుంది. మరి చివరిగా టీవీ చూస్తున్న భక్తులకు ఏం చెప్తారు మీరు? శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ యొక్క విఘ్న వినాయకుడు నవరాత్రుల పూజలు ఇక్కడ ఘనంగా నిర్వహించుకొని అందరూ కూడా ఇక్కడికి వీచేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఈ యొక్క 11వ రోజు నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ వీరాంజనేయ భక్త సమాజం తరపున అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఫైనల్గా ఏదైతే చూశారు కదా ఇప్పటివరకు మరి యువకుడు రాహుల్ కావచ్చు, అదేవిధంగా మైపాల్ అన్న గారు కావచ్చు, చక్కగా మరి యొక్క వినాయకుని గురించి 4 ముచ్చట్లు చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం ప్రెసిడెంట్ అయినటువంటి బాబుల్ రెడ్డి గారికి చివరి ప్రశ్న అడగబోతున్నాను. చెప్పాలి బాబుల్ రెడ్డి గారు, మరి ఈ రోజు నుంచి రేపు మొదలు కాబోతుంది కదా, మరి చివరి వరకు ఫైనల్గా మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఆల్ టీమ్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? మున్సిపల్ సిబ్బంది కానీ పోలీసు వారు కానీ అలాగే గ్రామ పెద్దలు కానీ ప్రతి సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ ఫుల్ సహకారంతో మాకు ముందటికి నడిపిస్తున్నారు. అలాగే గ్రామ ప్రజలు కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ వస్తున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి వీరాంజనేయ భక్త సమాజం వారి నెలకొల్పినటువంటి వినాయకుడిని ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోగలరు అని భావిస్తున్నాను. సో ఫైనల్గా బడంగపేట వినాయకునికి సంబంధించి ఈ సంవత్సరం మరి అడ్వాన్స్గా ముందే కవరేజ్ చేసిన డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులు ఏం చెప్పబోతున్నారు? డిఎస్కే న్యూస్ చూసే వాళ్ళకందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మాకు సహకారం అందించినటువంటి డిఎస్కే ఛానల్ గొంగడి సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు ఇంకా ఎన్నో చేసి మాకు ముందల తరాలకు అలాగే ముందట ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు చూసే వాళ్ళందరికీ మా యొక్క చేసేటి ప్రతి ప్రోగ్రాం చూపించగలరు.